let's set the bloody benchmark. సైలెన్స్ అయ్యా అరుస్తున్నారు బాబీ అని నా చేత బ్లడీ బెంచ్ మార్క్ అని అనిపించావు. మన టైటిల్ అది కాదు కదా. మన టైటిల్ అని 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 ఓన్లీ పూజ మాత్రమే. టైటిల్ అనౌన్స్మెంట్కి ఇంకా టైం ఉంది డైరెక్టర్ గారు అని ఇప్పుడు వస్తా. ఇచ్చాడు. వాళ్ళు చెప్పొద్దంటే ఆగిపోతాం అనుకుంటా. టైం వచ్చేప్పుడు నేనే లీక్ చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. సూపర్ టైటిల్. సార్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ప్లే చేశామో మీకు అర్థమై ఉంటుంది. లీక్ చేస్తానని అన్నారు, అంటే August 22 ఎలాగో మా ముందుకి వస్తుందని తెలుసు. బట్ ఈలోపు ఏమైనా లీక్ చేస్తారేమో అని మీ దగ్గరకు వస్తే వద్దా చిరు లీక్స్ తమను వద్దని తల అడ్డంగా ఊపుతున్నాడు కాదు. 22 టీజర్ అదే నువ్వు ఆరా చేసావు కదా, ఎలా వచ్చింది? అదిరిపోయింది మామూలు. అందులో టైటిల్ వేస్తారా? టైటిల్ వేసేసాం. అనౌన్స్ చేస్తారా? 22 చేస్తాం. సేమ్ కదిరి కదా. నేనెవరు ఆపుకోలేకపోతున్నాను. మీరు ఏమండి ఆవుంటే తూ అంటారు, ఆపండి. వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిరు లీక్స్లో భాగంగా మా కొరియన్ కనకరాజుకు కూడా ఏదైనా లీక్ ఇస్తే. ఓ యా ఓకే. నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా ఎండ్ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుందని అనిపించింది. మరి దానికి టైటిల్ వీళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన టైటిల్ స్పాంటేనియస్గా చెప్పాలంటే కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. కెనియన్ కనకరాజు, ఇది లీక్ కాదు, నా ఊహ మాత్రం అంతే. అనుకుంటున్నాను అదైతే బాగుంటుందని. కొరియన్ లాగా అది కూడా కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని. ఎలా తప్పు చేశానా? మీరు చెప్పారు కదా, రెడీ వాడేస్తాను. ఎక్సలెంట్. ఓకే, గుడ్ గుడ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చిరు లీక్స్ హ్యాపీయా?